ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము. యెహోషువ బహు దినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడు స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరు దేశమంతయు, ఐగుప్తు దేశం తూర్పునకు షీనారు మొదలుకుని కనానీయ వరకు ఎంచబడిన ఉత్తర దిక్కు. ప్రభువైన యేసు ఈరోజు మనతో చెప్పుచున్న మాట, యెహోషువ దినములు ఈరోజు ప్రభు వాక్యము దీవించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనతో సుదీర్ఘంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగము ఏమనగా, యెహోషువ ముసలివాడిగా ఉన్నాడు, కానీ స్వాధీన పరుచుకోవలసింది చాలా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మీ సరిహద్దులు విశాలపరుచుకోండి, మీ ఊహలు తలంపులు మార్చుకోండి, దుష్టుని ప్రతి పన్నాగం నుంచి విడిపించబడండి. మీకు అధికారం ఉన్నది. స్వాధీనపరుచుకోవలసిన స్థలాలు ఉన్నాయి. మందిరాలు నిర్మించుకోవలసిన సమయం ఉన్నది. అన్ని విషయంలో మీ సరిహద్దులు విశాలపరచబడాలి. సువార్త అందని చోటు సువార్త అందించాలి. దేవుని పరిశుద్ధ వాక్కు అందరూ అంతటా మారు మనసు పొందుతారు. వాక్యము వారు వినాలి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేస్తుంది. విన్న వాక్యము వారు రక్షణ మార్గానికి నడిపిస్తుంది. వాక్యము వారి హృదయాల్లో సరిహద్దులు విశాలపరచబడతాయి. వారి సరిహద్దులు విశాలపరచబడాలి అంటే సంటి పిల్లల మనస్తత్వం వారికి కావాలి. యేసులోని సంపూర్ణత వారికి కావాలి. వాక్యము విన్నగానే హృదయములో అది ఫలించాలి. విన్న వాక్యాన్ని ఫలింపచేసి దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అలాగే ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ప్రతి కార్యం వెనుక అద్భుతం దాగి ఉంది. దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోవద్దు అని యేసయ్య చెప్తున్నాడు. ఆయన చేసిన మేలు మీరు మర్చిపోవద్దు. రుచి చూసి ఆయన్ని ఎరగాలి. ఆయన రుచి చూసినప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టి, ఆయన ఎంతో శ్రమపడి, ఆయన మన కోసం రోజు దినదినము మన కోసం గొప్ప ఉద్దేశాలతో సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. సరిహద్దులు విశాలపరిచి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మనల్ని ఎంతగానో ఊహకు అందని రీతిగా చూడాలని ఆశపడుతున్నాడు. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమనందు ఇప్పబడనులే. భూమి యందు ఏం బంధిస్తావో పరమనందు బంధించబడనులే.
మనము ఏం చేస్తామో పరలోకంలో కదలికలు అలా ఉంటాయి. పరలోకము మన కోసం ఆశ పెట్టుకుంది. పరలోకం మనం నీతి చేస్తే నీతి, అనీతి చేస్తే అనీతి, మంచి చేస్తే మంచి, ధర్మం చేస్తే ధర్మం, ఉపకార ధర్మం చేస్తే ఉపకార ధర్మం, వాక్యం వింటే విశ్వాసం, వాక్యంని చదివితే, వాక్యాన్ని పంచుకుంటే, వాక్యంలో ఉంటే దుష్టుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. దుష్టుడు తన కార్యాన్ని చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఎంత ప్లాన్గా చేస్తాడంటే నీకు నీ ఉద్దేశాలు తలంపులు మారిపోతున్నప్పుడు నిన్ను దానికి మించిన నిన్ను తన స్వాధీనంలోకి తీసుకోవాలనుకుంటాడు. తన స్వాధీనంలోకి తీసుకోవాలంటే నీ పని అయిపోయింది, నీకు ఇంక చాప్టర్ క్లోజ్, తట్టబుట్ట సర్దుకో, అయిపోయింది ఇంకా అంటాడు. అలా అంటున్న కొలది నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, నాకు అధికారం ఇచ్చిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పగలిగితే రోషం కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు, నా కోసం ఉన్నాడు, నా కోసం నడుస్తున్నాడు అని నీకు విశ్వాసము ఉండాలి. ప్రతి విషయంలో నిన్ను నీరు కారుస్తాడు, ప్రతి విషయంలో నిన్ను టెంప్టేషన్ల నుంచి దూరం చేస్తాడు, ప్రతి విషయంలో చిన్న చిన్న విషయంలో దేవుణ్ణి దూషించేలా చేస్తాడు, ప్రతి విషయంలో నీకు ఏమీ జరగని విషయంలో కూడా నువ్వు వయసారిపోయేలా చేస్తాడు. అన్ని విషయంలో ఏసేపు తన జీవితాన్ని కట్టుకున్నాడు, మౌనంగా ఉన్నాడు, సహించాడు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, అన్ని విషయంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అనేక రీతిలుగా నేనే తప్పు చేయలేదు, నేనే నీతిమంతుడిని అని నిర్ధారించుకున్నాడు. కానీ తనలో తాను ఎంతో కల్మషం కలిగి ఉన్నప్పటికీ, తను సమర్థించుకున్నప్పటికీ, ఈరోజు మనం యేసయ్యను ఆశ్రయించి, దేవా నా వల్ల కావట్లేదు, నా నీతి నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ప్రభువు నీవే, నా రక్షకుడు నీవే అని నీ మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, అన్ని కార్యాల్లోనూ అభివృద్ధి చేస్తాడు. అన్ని విషయాల్లోనూ ఆయన కృప, ప్రేమ, దయ, కనికరం ఇస్తాడు. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన స్థలం చాలా ఉంది అయా. మా ఉద్దేశాలు, మా సరిహద్దులు విశాలపరచయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.